జనరల్గా సరే ఈ కాన్స్టిట్యున్సీ అని కాదు, ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా కొంత నిన్న నటరాజన్ గారితో మాట్లాడుతుంది కదా, ఈ ఎంపీలకు సంబంధించి కొంత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి తెలంగాణలో ఎంపీలు అధిక స్థానం కల్పించుకోవడానికి ఇంకా ఆలాంటి రాజగోపాల్ రెడ్డి టీమ్గా చేస్తే బాగుంటుంది అని నిన్న గణాధి గారితో మాట్లాడి మీడియా ముందు చెప్పినాను. సరే తుంగతుర్తి విషయం కానివ్వండి, లేకపోతే జనరల్గా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొంచెం చర్చ చేసుకున్నాము, రాజకీయాల గురించి చర్చ చేసుకున్నామని అనుకోవడం జరిగింది. అందుకోసమనే ఈరోజు గాంధీ భవన్లో ఎగ్జామ్ కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా తుంగతుర్తి అంటావా, అది తుంగతుర్తి అనేది కొంత ప్రాధాన్యత అంటే మొదటి నుంచి కూడా ఇన్వాల్వ్మెంట్ కాలేదు, రాజగోపాల్ రెడ్డి గారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. కాకపోయినా ఆ జిల్లాలో కీ రోల్ కదా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి గారు కూడా కీ రోలు. ఎన్నికల టైంలో మంచి చెడు అధికారం ఉన్నా లేకపోయినా అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ అది కాకుండా మన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జు మొత్తము ఏఐసిసి హైకమాండ్ ప్రత్యేకంగా రాజగోపాల్ రెడ్డి గారిని అక్కడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పెట్టి వీళ్ళు మొత్తము వారు చూడడం జరిగింది. కుర్చుల్లా ఉన్న లేకుండా భువనగిరి, నల్గొండ, సూర్యాపేట ప్రాంతంలో ఆ లీడర్షిప్ను చేస్తున్న క్రమంలో కాకుండా మన పార్లమెంట్లో జవాబుదారుగా వారి మీద పెట్టే బాధ్యతలో ఆర్ట్కోర్గా పనిచేయడం జరిగింది. ఆ నియోజకవర్గ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ సంబంధించి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు నేనే రిక్వెస్ట్ చేశాను. ఈరోజు కూర్చొని కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి, మేము ఇన్వాల్వ్మెంట్ అయితే లేవు, దూరం ఉంటున్నాము, ఈ లోకల్ ఇష్యూలలో దూరం ఉంటున్నాం, మాట్లాడితే బాగుంటుంది. నేనే గాంధీవరం కూర్చొని మాట్లాడతాం, చాలా రోజులే మన కల్వంగా కూడా అనే విషయం వచ్చినప్పుడు అట్లా అందుకోసం ఈరోజు ప్రత్యేకంగా చూడండి. జనరల్గా అర్థం చేసుకుంటుందంటే కష్టం వచ్చిన బాగా వచ్చిన లేకుండా పిల్లలు చేసుకుంటారు కదా అలవాటు. ప్రజలు తెలంగాణ మూమెంట్లో రాష్ట్ర విభజన అయినాక చాలా మందికి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కొత్తగా స్టేట్ డివైడ్ అయిన తర్వాత అందుకని చాలా మందికి క్యాండిడేట్లు కూడా సాధారణ బాగా ఐడియా ఉంది. చాలామంది ఎంపీలకు కూడా చాలామంది ఇచ్చిన దాంట్లో ఒకరు ఇద్దరే కదా, అట్లా మేజర్ పార్ట్ చాలా మేజర్ పార్ట్ ఓటింగ్ సంగతి సరే. వీళ్ళు కార్యకర్తలు, నాయకులు ఉమ్మడి జిల్లాలు కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే వాళ్ళకంటే ఒక సపరేట్ ఉంది కాబట్టి కాంగ్రెస్లో అందరికి తెలిసిందే, ప్రపంచ రాష్ట్రంలో కూడా అందరికి తెలిసిందే కదా. అందుకని కొంత రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కానీ లేదా కొంత అంటే సలహాలు కానీ ఓన్లనే చెప్పిండు. ఇది తుంగతుర్తి విషయంలో నేనేం చెప్తాను అట్లా చెప్పాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అని ఆ సీనియర్ నాయకుల కార్యకర్తలకు కొంత మీరు చూసుకోండి, అది ఇన్వాల్వ్ అవుతలేదు కదా, చూసుకోండి, అది ఒకటి చెప్పగలుగుతా. నేను చెప్పడం బాగుండదు అని దూరం ఉంటున్న అధికారులు చెప్పిందంటే అయినా సరే ఒకసారిగా మనం గాంధీవాడ కూర్చొని మాట్లాడదాం అనే సందర్భంలో నేనే అడగడం జరిగింది. అందుకోసమే ఈరోజు గాంధీవాడికి వచ్చిండు. అట్లా జనరల్ డిస్కస్ రాష్ట్ర రాజకీయాలకు జనరల్ డిస్కస్ కూడా వచ్చిండు. తుంగతుర్తి వదిలేడు కానీ తుంగతుర్తి మీద రాజగోపాల్ రెడ్డి అద్భుతాల కోసం రాలేదు. తుంగతుర్తి ఒక పార్ట్ అది అంతే, అదొకటే సబ్జెక్టు. అట్లా పెద్ద వాళ్ళందరూ టికెట్ ఇప్పిస్తారు, వాళ్ళు ఈ పంచాయతీలకు వస్తారు వాళ్ళే కాబట్టి దాంట్లో సీరియస్ జగన్ గారు చెప్పినట్టు ఒకటి ఏం చెప్పినట్టే సోదరు జగన్ గారు చాలా రోజులైంది కాదు గాంధీ భవన్కి తుంగతుర్తితో పాటు జనరల్గా కూడా మాట్లాడదాం, మన నల్గొండ జిల్లా కానీ ఇంకా నుంచి మాట్లాడదామని చెప్పి
మాకు ఇద్దరికి చాలా అనుబంధమైన ఒక సోదరులాగా మా ఇద్దరు రిలేషన్షిప్ ఏంటంటే అన్నదమ్ములా ఉంటాం. మేము కలిసిగా 2018 అసెంబ్లీలో 600 లక్షల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాటం చేసినాం. మా 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రతిపక్షం లేకుండా నొక్కేస్తే ఆ బట్టిరాజు సీఎం నాయకుడు అయిన తర్వాత ఆ ఎమ్మెల్యేలు పోయిన తర్వాత మేము గట్టిగా నిలబడి కొట్లాడి కాంప్రమైజ్ కాలేదు. ఈ ఇష్యూలో కూడా 6 ఉన్నా సరే 100 మందిని పంపించినాం. ఏ ఇష్యూ అయినా సరే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, యాదాద్రి పవర్ ప్లాంట్ గురించి, అవినీతి గురించి, మన అరాచకం గురించి అన్ని రకాలుగా మేము నిలదీస్తాం అసెంబ్లీలో. ఆ 5 ఏళ్ల పోరాటం నేను ఇప్పుడు ఏం చెప్పినా అంటే మామూలుగా మీరు బయట మాట్లాడుతున్నాం, లోపల మాట్లాడుతున్నాం. ఒకటేంటంటే 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ కార్యకర్తలు పోరాటం చేసి ఎన్ని కేసులు పెట్టించినా ఎంత చేసినా 10 ఏళ్ల పాటు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. అధికారంలోకి వచ్చే క్రమంలో మన ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులైనా సరే ఆ రోజు గెలిపే లక్ష్యంగా ప్రభుత్వం రావాలని చెప్పి నగరికల్ నియోజకవర్గంలో బేగూరు గిరీశం టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చి టికెట్ ఇచ్చాము. ఎందుకంటే మనం కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తిరుమల ఇంకే మోసం చేసిపోయిండు కాంగ్రెస్ పార్టీ నమ్మకం. అక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు బలంగా ఉన్నాడని చెప్పి స్థానికంగా ఆయన తీసుకొచ్చి ఇచ్చాం. అదేవిధంగా తుంగతుర్తిల మండల సామెన్కు టీఆర్ఎస్ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం. ఇటువంటి సందర్భంలో ఒక మాజీ పార్లమెంట్ సభ్యులుగా, నల్గొండ జిల్లా ఉప నల్గొండ ఎమ్మెల్సీగా, ప్రస్తుత ఎమ్మెల్యేగా నాకు మన ఎంపీ గెలుపు బాధ్యతలు కూడా నాకు అఫీషియల్గా ఇచ్చినా సరే కష్టపడ్డాను. నాకు అనిపించింది ఏంటంటే ఈరోజు ఈ తుంగతుర్తి ప్రాబ్లం కావచ్చు, నగరికల్ కావచ్చు, ఇంకో దగ్గర కాదు, కొన్ని నియోజకవర్గాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు టికెట్ ఇచ్చినా సరే ప్రభుత్వం రావాలని చెప్పి వాళ్ళు కష్టపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిపించిన వారు ఎమ్మెల్యేలు. అక్కడ ఈ వచ్చిన ఎమ్మెల్యేలు వారితో పాటు వచ్చిన టీఆర్ఎస్ సైన్యాన్ని తీసుకొచ్చి నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టించి కొట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళు బాధపడుతుంది. మేము కష్టపడి మేము గెలిపిస్తే మన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యింది కూడా మాకు పదవులు ఇవ్వడమే కాదు, మాకు పనులు చెప్పడమే కాదు, అవమానించడమే కాదు, మా మీద కేసులు కూడా పెడుతున్నారు అని చెప్పి ఈ నగరికల్లో కానీ తుంగతుర్తిలో కానీ చాలా నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఆ విషయం నేను చెప్తానికి వచ్చిన ఈ తుంగతుర్తి ఇష్యూ కాదు, తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలను కాదని, కాంగ్రెస్ పార్టీ నాయకులను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చే ముందు వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకు పెద్దపీట వేసి వీళ్ళని అవమానించడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి. ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు ఉంటారు, ఇవాళ ఉంటారని వాళ్ళ ముందరానికి గ్యారెంటీ కూడా లేదు. ఈరోజు అధికారంలో ఉన్నారు, రేపు పొద్దున అధికారం పోతుందని మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటున్న వాళ్ళు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ రక్తం వాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటాడు. రాహుల్ గాంధీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ జీవితం మొత్తం బతులు. అటువంటి వ్యక్తులను కాపాడుకునే బాధ్యత జగ్గారెడ్డి గారు లాంటి వ్యక్తి సీనియర్ నాయకుడిని తుంగతుర్తి కమిటీ గెలిచింది. అక్కడ ఎమ్మెల్యే గౌరవాన్ని కాపాడుకుంటూ నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొన్ని ఏళ్ల తరబడి కొట్లాడుతుంటారో వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా, అవమానం జరగకుండా పదవుల క్రమంలో కానీ ఇంకో విషయంలో కానీ న్యాయం చేసే బాధ్యతని కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్, ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు జగ్గారెడ్డి గారికి ఈ బాధ్యత అప్పచెప్పి చాలా మంచిది. ఎందుకంటే ఇతను కార్యకర్తల కష్టమేందో తెలిసిన వ్యక్తి, కార్యకర్తలను మధ్యలో బతికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగ్గారెడ్డి గారు. అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తుంగతుర్తి నియోజకవర్గంలో న్యాయం చేయాలని చెప్పి నేను చెప్పిన. నేను ఈ పదవి ద్వారా ఈ మాత్రం కాంగ్రెస్కి ఎవరినేం చెప్పలేదు, నేను రికమెండ్ చేయలేదు. మీరు మనకు ఎమ్మెల్యేలు అవసరమే, గవర్నమెంట్ ఉన్నది, మనం ఎమ్మెల్యేని టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నాం, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాపాడుకోవాలి. పబ్లిక్లో ఏం మెసేజ్ పోతుందంటే నిన్న మనం వచ్చిన వాళ్ళే పెత్తనం నడుస్తుంది, ఇతర పార్టీలు వచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద. నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అవమానాలు పాలవుతున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మన ప్రభుత్వం నుండి కూడా అనే ఒక ప్రచారం విస్తృతంగా జరుగుతున్నది.
ఇటువంటి సిచ్యువేషన్లో జగ్గారెడ్డి గారు తుంగతుర్తి నియోజకవర్గాన్ని దాని అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేస్తారన్న నమ్మకంతో పార్టీ అప్పచెప్పింది. నేను ఆయన నిర్ణయానికి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూసి జాగ్రత్తగా దీన్ని డీల్ చేసి తుంగతుర్తితో పాటు ఎల్బీ నగర్ కూడా మేము బాధ్యతలు అప్పచెప్పి ఏ నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా సరే జగ్గారెడ్డి గారు లాంటి నాయకుడిని మనం ఇన్ఛార్జ్గా పెట్టుకుంటే ఒక ట్రబుల్ షూటర్గా ఉంటే పార్టీ అతని సేవలను వినియోగిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడే ప్రయత్నం చేస్తారన్న నమ్మకం ఉంది. అదే విషయం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడిన బాధ్యత మన మీద ఉంది. మనం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకొని రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం అధికారం రావాలన్నా మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలన్నా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నిర్లక్ష్యం చేయొద్దు, అవమానించొద్దు, దూరం చేసుకోవద్దు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పార్టీ నాయకుల మీద ఉంది, కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది, మాలాంటి నాయకుల మీద ఉంది అని చెప్పి ఒక చర్చ చేసుకున్నాం. చాలా మంచి చర్చ అయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను ధైర్యం చెప్తున్నా, మీరు భయపడకండి, మీరు ఎమ్మెల్యేని గెలిపించుకుంటూ మీ మంచి చూసుకునే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాను.